విజయవాడ నగరంలో కలకలం రేపిన టెర్రర్ లింకుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర కుట్రలో మొత్తం 12 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో విజయవాడ 2 టౌన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రెహమతుల్లా, మీర్జా సోహెల్, మహమ్మద్ డానిష్లను అరెస్ట్ చేశారు. వీరిని సీఎంఎం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. విచారణ సందర్భంగా తాము న్యాయవాదిని నియమించుకోలేమని నిందితులు తెలపడంతో ఆ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అనంతరం వారిని కేంద్ర కారాగారానికి తరలించారు. కేసు వివరాలను ఐజీ ఎస్ఎస్ త్రిపాఠి వివరించారు. నిందితులు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా ఐక్యూఐఎస్, ఐఎస్ఐఎస్ పేర్లతో 2 గ్రూపులను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక గ్రూపులో 5గురు, మరో గ్రూపులో 7గురు సభ్యులుగా ఉన్నారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి ఒక నెట్వర్క్గా ఏర్పడి తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వీరి ముఖ్య ఉద్దేశం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడమేనని ఐజీ స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన 3 నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, భవాని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్. గత 4 రోజుల నుంచి విజయవాడలో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసు వారు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు చిట్టినగర్ ఇంచిపేటలోని ఒక బిల్డింగ్ పైన కొంతమంది ఒక యువకులు 3 నుంచి 6 యువకులు ఇంటర్నెట్ సదుపాయంతో వీళ్ళు కొన్ని వీడియోలు అప్లోడ్ చేసేసి యువతను పడదవ పెట్టే విధంగా వీళ్ళు కొన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది అప్లోడ్ అనేది గత కొన్ని నెలల నుంచి జరుగుతున్నప్పుడు సమాచారం పూర్తిగా పోలీసు వారికి ఉంది కాబట్టి పోలీసు వారి నిఘాతోటి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. కొంతమంది వచ్చి విజయవాడ స్థానిక ఇంచిపేటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. అదేవిధంగా కొంతమంది ఢిల్లీకి, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా కార్యకలాపాలు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక పక్కన శ్రీరామ నవమి ఉంది, అదేవిధంగా కొన్ని పండుగలు ఉన్నాయి. వీటన్నిటికీ వీళ్ళు విద్రోహ చర్యలు చేపట్టడానికి ఏమన్నా ముందుగా ప్రణాళికంగా తయారు చేశారని చెప్పేసి పోలీసు వారు వీరి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న హార్డ్ డిస్కులు కానీ, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్ సంబంధించిన ఇతరేతర కార్యకలాపాలు ఏ విధంగా వీళ్ళు తయారు చేసేసి ఇతరులకు పంపించడం జరుగుతుంది అనేది సమాచారం సేకరించడం జరుగుతుంది. గత 24 గంటల నుంచి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం జరుగుతుంది పోలీసు వారు. అదేవిధంగా వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు ఏమైనా సేకరించారా, అదేవిధంగా వీళ్ళ వెనక ఎలాంటి కుట్రపూరితమైన శక్తులు ఏమైనా, అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి పోలీసు వారు విచారణ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రలోభాలకు లోబడి ఏమైనా చేశారా, లేదంటే కావాలని ఏమైనా చేశారా అని చెప్పేసి పోలీసు వారి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇంకా పూర్తిగా విచారణ అనేది ఇంకా ముగియలేదు. వీళ్ళని ఇంకా సమాచారాన్ని సేకరించడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ మరియు లోకల్ ఉన్న అసిస్టెంట్ సిపి గారి యొక్క ఆధ్వర్యంలో సమాచారం సేకరించడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా కూడా వీళ్ళు పోస్టులు పెట్టి యువతను ప్రభావితం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు ఎవరైనా యువత వీరి పోస్టులకు ప్రభావితమైనట్లుగా తెలుస్తోందా? అదే ఆ కోణంలోనే పోలీసు వారు విచారణ చేస్తున్నారు. వీళ్ళు గుంపులుగా వీళ్ళ దగ్గరికి కొంతమంది యువకులు రావడం జరుగుతుంది. రాత్రి కొన్ని సమయాలలో వాళ్ళు ఎవరనేది కూడా పోలీసు వారు సేకరిస్తున్నారు. వీళ్ళకు ఇక్కడ ఉన్న ఇంటిపేటకు ఉన్న విద్యార్థులతోటి కొన్ని కార్యకలాపాలు చేశారనేది ఒక సమాచారం పోలీసు వారి దగ్గర ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక అసాంఘిక శక్తి కార్యకలాపాలకు సంబంధించిన, అంటే భారతదేశానికి సంబంధించిన ఎలాంటి అయితే అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారో వాటిని ఏ విధంగా వీళ్ళు భవిష్యత్తులో విద్యార్థులకి ఈ కార్యకలాపాలను ఉత్తేజపరిచి ఉత్తేజపరచడం వల్ల విద్యార్థులు పెడదవ పడతారని చెప్పేసి వాళ్ళు ఎవరనే దాని మీద కూడా పూర్తిగా పోలీసు వారు సేకరించడం జరుగుతుంది. అది కొన్ని ఐఎస్ఐఎస్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ కి వీళ్ళు ఏ విధంగా ఈ కార్యకలాపాలను పంపించడం జరుగుతుంది. ఉగ్రవాదులు కొన్ని ఏదైతే శక్తులు, అసాంఘిక శక్తులు కలిసి ఉన్నారో ఈ విద్యార్థులు ఏ విధంగా పెడదవ పెట్టిస్తున్నారే దాని మీద త్రిపాఠి అసిస్టెంట్ సిపి త్రిపాఠి గారి యొక్క పర్యవేక్షణలో
ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు పూర్తిగా సమాచారం సేకరించడం జరుగుతుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.